వాళ్ళ అకౌంట్లో. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు పొంచి ఉన్న ప్రాణహానిపై పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను గోకవరంలోని మా సిఎండి ప్రాంగణం ఆఫీసులో ఉన్నాను. నేను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొద్ది కాలంగా కొద్ది నెలల క్రితం నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఇదివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని విధాలైన మార్పులు వచ్చి సర్దుమడిగింది అనుకున్నాను నేను. కానీ రీసెంట్గా మళ్ళా ఆ ప్రాణహాని ఉందనే విషయం ఇంకా లైవ్లో ఉందనే విషయం నాకు అర్థమయ్యి నేను తిరిగి మళ్ళీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. విషయం ఏంటంటే మీకు కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు. నేను నాతో పాటు నన్ను నమ్మించి నాతో పాటు కొంతమంది నాతో పాటు కలిసి నన్ను మోసం చేస్తూ నా డబ్బు వాడుకుంటూ నాకే స్థలాలు కొంటూ దాంట్లోనే కమిషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మామిడి అయ్యప్ప అనే వీర వెంకట సత్యనారాయణ సోకాళ్ళ అక్క కొడుకు, అలాగే తామల రాంబాబు, ఇతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గుండాట్లు పేకాట్లు జూదాలు ఆడిపిస్తూ సమాజానికి హానికరమైన వ్యక్తి ఇతను. అలాగే ఎనకోటి పాపన ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు, అలాగే సోకాళ్ళ నా చెల్లెల కొడుకు కట్టా కళ్యాణం, అలాగే కంబాల మురళి, ఇతను క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్న వ్యక్తి. ఈ 5గురు నా మీద అనేక రకమైన దురాఘాతాలు చేస్తున్నారు. తామల రాంబాబు ఇచ్చిన మెసేజ్ చూడొచ్చు. ఈ కథనాలు రాయించింది తామల రాంబాబు. ఈ తామల రాంబాబు అనే వ్యక్తి వ్యభిచార గృహాలు నడుపుతూ గుండాట్లాడిస్తూ పేకాట్లాడిస్తూ కోడిపందాలు ఆడిస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఇతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. అలాగే కంబాల మురళి అనే వ్యక్తి రైస్ పుల్లింగ్ కేసులో జగ్గంపేటలో 25 లక్షలతో తీసుకుంటే అతని మీద సెర్చ్ అవుట్ వారెంట్లు ఉన్నాయి అతని మీద. ఈ కంబాల మురళి మామిడి అయ్యప్పకి బావ, సొంత అక్క మొగుడు. అంతేకాకుండా బత్తుల సత్యబాబు గారి వ్యక్తిని నేను నక్సలైట్ని డబ్బిస్తావా చంపేనా అని చెప్పని ఫోన్ చేసి అడిగితే బత్తుల సత్యబాబు గారు అతన్ని అరెస్ట్ చేయించాడు. గొలుసులతో కట్టి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అతను ఇప్పుడు ఇతను కూడా తిరుగుతూ ఇతనికి సలహాలు ఇస్తూ కంబాల శ్రీనివాసరావుని ఎలా హెరాస్ చేయొచ్చు అనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే నా మీదకి లేడీ స్టాఫ్ను పంపిస్తాడట సెక్సువల్ హెరాస్మెంట్ కేసు కింద. ఎన్ని పన్నాగాలు ఉన్నాయో అన్ని పన్నాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమండ్రి నుంచి బ్లేడ్ బ్యాచ్ని తెప్పిస్తాడట. ఇలాగ అన్ని కార్యక్రమాలు